ఏపీ టీడీపీ శ్రేణులు దాడులు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులపై హత్యాయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన వారిపై కక్షగడుతున్నారు. మహిళలపైన విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత ఈదా సామిరెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరోసారి పరామర్శించారు. చంద్రబాబు సర్కారు లాంటి అరాచక ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి కూడా పన్నిచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. ఇది ఎట్లా ముందుకెళ్ళేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఒక గొడవ లేదు. మరి ఇలాంటి పరిస్థితి నియోజకవర్గాన్ని ఆఖరికి జనాన్ని ఆపి కొట్టి నరికే పరిస్థితి తీసుకొచ్చారు ఈ నియోజకవర్గాన్ని. వైసీపీ నాయకులు ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి గ్రామంలోకి వెళ్ళలేని పరిస్థితి. ఈదా సామిరెడ్డిపై దాడిని పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామస్తులు ఖండించారు. తమ గ్రామానికి చెందిన సామిరెడ్డిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టారు. వారి ఆందోళనతో గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ అడిషనల్ ఎస్పీ రాఘవేంద్రరావుకు వినతి పత్రం ఇచ్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత గ్రామస్తులు గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలియజేశారు. వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును పోలీసులు అడ్డుకుని గుంటూరు పంపేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దళిత మహిళలపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 34వ వార్డులో టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. గతంలో వార్డు వాలంటీర్గా పనిచేస్తున్న పద్మ, ఆమె సోదరి కల్పనపై టీడీపీ నాయకుడు నాగూరు హుస్సేన్ మరో 5 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ గుండాల నుంచి తమకు రక్షణ కల్పించాలని మంత్రి సత్యకుమార్ను సెల్ఫీ వీడియో ద్వారా బాధితులు కోరారు. నన్ను కొట్టి బండి మీద పోనిచ్చి నా చెల్లెల కడుపు మీద బండి పోనిచ్చింటే ఆ బాబుకి బ్లీడింగ్ అవుతుంది. నేను నా చెల్లెలు నా పిల్లలు అడ్డం వచ్చిందానికి నా పిల్లలను కూడా కొట్టినారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోరుటూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ షబీర్ ఇంటిపై దాడిని కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఖండించారు. బాధితులను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవూరు నియోజకవర్గంలో దాడుల సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తోందన్నారు.